మంత్రి అనగా నిన్న 6 లక్షలు 5 లక్షలు ఇచ్చి జాగాలు ఇచ్చారు జనాలకు అన్నారు. అది నిజమా? ఫస్ట్ అది క్లారిటీ ఇవ్వండి. లేదండి. ఉండడం కోసమే ఒక 100 గజాలు ప్రభుత్వం ఇవ్వకపోగా ఉన్న ఇల్లుని తీసేయటం ధర్మమా? ప్రభుత్వం ఇవ్వాలి. ఇప్పుడు 5 లక్షల ఇల్లు కట్టిస్తా అంటుంది. 5 లక్షల ఇల్లు కట్టేయకపోగా ఉన్న 5 లక్షల ఇల్లు పడేస్తే ఇప్పుడు ఎవరు నష్టపోయారు? మేము నష్టపోయాం కదా. వాళ్ళు ఇచ్చేది ఏంది? ఉన్నదాన్ని తీసేసి వాళ్ళు ఇవ్వటం ఏంది? ఓకే, ఆ రోజు ఏం జరిగిందో చెప్పు. ఆ రోజు ఉదయం 6 నుంచి మొదలు పెట్టారండి. మేము 5:30, 6 నుంచి మొదలు పెట్టారు. ఇంకా మేము లేవలేదు. అప్పటి నుంచి స్టార్ట్ చేసి అసలు మేము మొత్తుకున్నా, ఏడ్చినా, ఏం చేసినా కూడా అసలు క్రూరం. అదే ఇక పోలీస్ దౌర్జన్యం అని చెప్తున్నా సార్ దీనికి. ఇంకా ఇంత నష్టం జరిగాక మాకు ఇంకేం చెప్పాలో మాకు అర్థం కావట్లేదు. ఎంతమంది ఒక్కొక్క ఇంటికి వచ్చేసి 20-30 మంది, అంటే ఒక ఇంట్లో 4 ఉంటాం కదా, 20-30 మంది ఒకేసారి వచ్చి అటాక్ చేస్తే మేము ఏం చేయగలం చెప్పండి. కనీసానికి మా సామాన్లు తీయనీయలేదు, ఏది తీయనీయలేదు సార్ మమ్మల్ని. ఇక్కడ మీరు ఎన్నాళ్ళు అయింది ఇక్కడ ఇల్లు కట్టుకొని? మేము 8 సంవత్సరాల నుంచి 8 అంటే మొదలు ప్రారంభంలో స్టార్టింగ్ నుంచి ఉన్నాం సార్. అవును సార్. ఈ 8 ఏళ్లలో ఎప్పుడన్నా ఇది ప్రభుత్వ భూమి అని, ఇది భూదాన్ భూమి అని, ఇక్కడ మీరు కట్టుకోవడం చట్ట విరుద్ధమని మీతో ఎవరైనా అన్నారా? సార్ ఇది భూదాన భూమి. బోర్డు మాకు 100 గజాల చొప్పున మాకు పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. ఉన్నాయి మీ దగ్గర పట్టాలు? ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు ప్రెసెంట్ గా లేవు, అన్ని ఉన్నాయి. సేఫ్ గా మేము పెట్టాము. ఎందుకంటే ఇల్లు కూలిపోయినా, మా సామాన్లు నష్టపోయినా, మా పట్టాలు మాకు కావాల్సిన, ఈ ప్లేస్ కు కావాల్సిన మా అన్ని మేము సేఫ్ గా పెట్టుకున్నాం. మీ దగ్గర ఉన్నాయి సార్. ఇప్పుడు ఒక చిన్న మాట సార్, మేము ఇక్కడికి వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది కదా. కలెక్టరేట్ అదే సార్, కొంచెం అటు చూపించండి అన్న. కలెక్టరేట్ అదే. అవును సార్, అదే బిల్డింగ్. ఇక్కడ నిలబడి కలెక్టర్ గారు అని అన్నా కూడా వినపడిద్ది సార్. ఆ అద్దాల మేడలో కాబట్టి ఆయన వినట్టున్నారు. ఆ కలెక్టరేట్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? 2-3 సంవత్సరాలు. 3 కాదు, 4 సంవత్సరాలు వేసుకోండి. మేము 8 ఏళ్ల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం. మేము వచ్చాక కలెక్టరేట్ పడ్డది, మేము వచ్చాక ఇక్కడ రహదారి పడుతుంది, అదే హైవే పడుతుంది. మేము వచ్చాక అటు విల్లాస్ కట్టుకున్నారు. మేము వచ్చిన తర్వాత డెవలప్ అయింది సార్ ఇదంతా. ఇప్పుడు వచ్చేసి మేము వచ్చాక డెవలప్ అయిన ఏరియాని మొత్తాన్ని తీసేసి ఈ మురికోళ్ళు, ఈ పేదోళ్ళు ఇక్కడ ఉండకూడదని, ఇంత వాల్యుబుల్ ప్లేస్ అని ఆ కారణం చేతనే మమ్మల్ని కూలగొట్టారు, ఇక్కడ మాకు నష్టపరిచారు. ఇంకోటి ఏంటంటే నిన్న మంత్రి గారు అంటున్నారు మీకు 5 లక్షలు ఇచ్చి మీకు ప్లేస్ చూపిస్తామంటున్నారు. భూదాన భూమి అనేది భూదాన బోర్డు మాకు ఇచ్చిన తర్వాత ఆయన తీసుకోవడానికి రైట్స్ లేవు. మాకు పట్టాలు వచ్చాక ఆయన తీసుకోవడానికి లేదు. ఆయన ఇప్పుడు నువ్వు ఇల్లు గులగొట్టాక 5 లక్షలు ఇప్పుడు ఇస్తా అనడం ఏంది? నువ్వు ఇక్కడ అర్హులు ఎవరు, అర్హులు లేని వాళ్ళు ఎవరు అనేది నువ్వు చూసుకొని, ఇక్కడ పేదోళ్ళు ఉన్నారు కదా, సరే ఇల్లు కట్టుకున్న వాళ్ళు కష్టపడి కట్టుకున్నారండి, ఇంకా కట్టుకొని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఇంకా షెడ్లలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఇదే ప్లేస్ లో ఉన్నారు కదా సార్. మొత్తం 1895 మందికి చెల్లాల్సిన భూమి సార్ ఇది. 100 గజాల చొప్పున 62 ఎకరాలు 7 గుంటల భూమి. అయితే ఇందులో అడ్జస్ట్ అయ్యి 1000 మంది ఉంటున్నాము. పక్కా ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు 100 గజాల చొప్పున తీసుకుని ఉన్నారు. కిరాయి బాధలు పడలేకపోతున్నారు అని అంటే టెంపరీగా షెడ్లు వేయించుకోవడం జరిగింది సార్. ఆ షెడ్ల వాళ్ళతో పాటు కలిపి 1000 ఫ్యామిలీస్ ఉంటున్నాయి సార్. 1000 కుటుంబాలు ఇక్కడ ఉంటున్నాయి. మొన్న నష్టపోయిన వాళ్ళంతా కూడా 1000 ఫ్యామిలీస్ సార్. ఇక్కడ మీరు కట్టుకున్న ఇండ్లలో ఎన్ని లక్షలు ఖర్చు అయింది? అంటే కొందరు రేకుల షెడ్ వేసుకున్న వాళ్ళు కొందరు ఉన్నారు. అవును సార్. చిన్న గుడి చేసుకున్న వాళ్ళు కొందరు కదా. అవును సార్. స్లాబ్ వేసుకున్న ఇండ్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? స్లాబ్ అసలు మాక్సిమం స్లాబ్ వేసుకున్న వాళ్ళ ఇండ్లు ఒక 100 నుంచి 150-200 వరకు ఉంటాయి సార్ అవి. స్లాబ్ వేసుకున్న వాళ్ళు? అవును సార్. ఎట్లయినా ఒక 10 లక్షలకు 15 లక్షల పైన స్లాబ్. 10 లక్షలు 15 లక్షలు పల్లెటూర్లలో ఉన్న భూములు అమ్ముకొని ఇక్కడ ఇది సిటీ, పిల్లల్ని చదువుకోవచ్చు, డెవలపింగ్ ఏరియా, మా పిల్లలు చదువుకొని మంచిగా అవుతారు. మా బతుకులు ఎట్లాగో పల్లెటూర్లలో గడిచిపోయినాయి, మా పిల్లల ఫ్యూచర్ అన్నా బాగుండాలని ఇక్కడికి వచ్చి ఉన్నవి అమ్ముకొని ఇక్కడికి వచ్చి ఉన్నాం సార్. కొన్ని సరిపోకపోయినా అప్పులు తెచ్చుకొని కట్టుకున్నాం సార్. ఇంకేంటంటే మాకు కరెంట్, మనకు అవి ఉన్నాయి సార్, ఇంటి పన్నులు ఉన్నాయి సార్. మాకు ఇంటి పన్నులు ఉన్నాయి, ఇంటి నెంబర్లు ఉన్నాయి సార్. మాకు మున్సిపాలిటీ గుర్తించింది, మేము ఇంటి పన్ను కూడా కట్టాము. మాకు ఇక్కడ ఓట్లు కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి ఆధార్ కార్డులు ఉన్నాయి, మాకు అన్ని రైట్స్ ఉన్నాయి సార్. పోలింగ్ కేంద్రం పెట్టిండ్రా? లేదు సార్. మేము అక్కడ పుట్టకోట అటు సైడ్ అక్కడే వేయాలి సార్. పోయినసారి ఓటు ప్రభుత్వం మారాలని కోరుకుని ఓటేసిన మహా తండ్రి ఆయనకే. ఇక మేము ఈ పార్టీ నీడలో ఉన్నాం కానీ ప్రభుత్వం ఏమన్నా మారితే, గత ప్రభుత్వంలో మాకు కరెంటు కోసం కొంచెం ఇబ్బంది పెట్టారు సార్.
ఉన్న ఇండ్లు కూలగొట్టడమేమో కానీ మాకు కరెంట్ ఇస్తారేమో అని ఆశించినాం కానీ ఉన్న కొంపలు కూలగొడతామని అనుకోలేదు సార్. 7 గంటలకల్లా స్టార్ట్ చేశారు. 7 గంటలకల్లా స్టార్ట్ చేశారు. మేము ఇక్కడ అడ్డుకుంటానమని మమ్మల్ని ఎట్లా రెక్కబట్టి కాలుకి 2-3 ఉన్నారు. అసలు ఎట్లా ఈడిశారంటే ఇగో ఈ గడ్డ మీద నుంచి కిందికి ఈడిశారు. అసలు చీరలు ఊడిపోతున్నా కానీ మేము ఆడవాళ్ళం, మీరు ఆడవలేను అసలు అని తిట్టినా కానీ వాళ్ళు వదిలిపెట్టలేదు. మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. మా వాళ్ళని తీసుకెళ్ళి మగవాళ్ళని తీసుకుపోయి కింద కూర్చోబెట్టారు. ఎంతమంది ఉన్నారు అప్పుడు? మేము 10 మంది ఉన్నాం. మొత్తం కాలనీలో అప్పుడు కూల్చేటప్పుడా ఉన్నారు కానీ వాళ్ళు ఇక భయమైంది సార్. అందరూ చుట్టుముట్టారు. చుట్టుముడితే మాకు జనాలకి ఏం చెయ్యాలో తెలియలేదు సార్. మా వాళ్ళు ఏం చేశారు, మగవాళ్ళు ఆర్డర్లు ఉన్నాయి, మా ఆర్డర్లు చూడండి సార్ అంటే ఆర్డర్లు చూడలేదు, ఏం లేదు. మా వాళ్ళని తీసుకుపోయి కింద కూర్చోబెట్టారు. కానీ ప్రభుత్వం అనేది ఏంటంటే పేద ప్రజలను మోసం చేస్తున్నారు, తప్పుదోవ పట్టిస్తున్నారు. మాకు ఒక నోటీస్ ఇవ్వలేదే, మరి ఖాళీ చేయడం చెప్పలేదు, ఏం చెప్పలేదు. మమ్మల్ని తీసుకెళ్లి చింతకాంట స్టేషన్లో కూర్చోబెట్టారు. మా అయితే రేకులు పోయినాయి, సామాను పోయినాయి, అన్ని పోయినాయి, అసలు ఏమీ లేదు. మొత్తం కూల్చడం అయిపోయినాక మమ్మల్ని వదిలిపెట్టారు. మా సామాన్లు ఏం లేవు సార్. మేము వస్తే వాళ్ళకి అన్ని కూల్చేశారు మొత్తం. మరి మున్సిపాలిటీ వాళ్ళు ఎరగపోయారో ఎవరు ఎరగపోయారో మాకైతే తెలియదు సార్. అసలు ఏమీ లేవు సార్, వస్తువులు లేవు సార్. మా ఆయన తీసుకెళ్లారు, కిందికి తీసుకెళ్లారు, నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, చింతకాంట స్టేషన్లో కూర్చోబెట్టారు. ఆ సార్ వాళ్ళని, పోలీసు వాళ్ళని కూడా అడిగినాం, ఏంటి సార్ మా ఆయన తీసుకెళ్లారు, మరి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు, మమ్మల్ని మా సామాన్యం ఎవరు తీయాలి సార్ అంటే, లేదమ్మా మున్సిపాలిటీ వాళ్ళు సూదితో సుధా అక్కడ పెడతారు అని అన్నారు. ఏం పెట్టారు, వాళ్ళు వచ్చారు, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు, ఈ పాతిని వాళ్ళు వచ్చి మొత్తం ఎరగపోయారు. ఏమున్నాయి, మేము ఎందులో వండుకోవాలి, మా ఇప్పుడు చెట్ల కింద చేరి ఉండాల్సి వస్తుంది. ఏంటి సార్ ఇదేంటి, ఎక్కడో డబుల్ బెడ్రూమ్లు ఇస్తారట, ఎక్కడో అది ఇస్తారు ఇది ఇస్తామని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఏముంది, మాకేమన్నా ఉన్నాయా? ఏంది మేము సాధించుకున్నాం, మాకు భూదాన్ బోర్డు నుంచి మాకు ఇచ్చారు అప్లికేషన్. బోర్డు దగ్గరికి పోయినప్పుడు అంటే ఆ బోర్డును సంప్రదించిన వాళ్ళు ఎవరు, మీకు ఇప్పించిన వాళ్ళు ఎవరు? మాకు భూదాన్ బోర్డుకి అప్లికేషన్ పెట్టుకున్నాం సార్. మాకు ఈసీసీ ఆర్ఐఎంఎల్ పార్టీ వాళ్ళు మాకు అండగా ఉండి మాకు ఈ బోర్డుకి అప్లికేషన్ పెట్టుకున్నాం అంటే మేము పెట్టుకుని అప్పటి నుంచి ఇప్పటి దాకా మేము ఉన్నాం ఇక్కడే. మేము వచ్చి 8 సంవత్సరాలు సార్. 8 సంవత్సరాలు. ఇది పెద్ద పెద్ద అడవి. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు ఇక్కడికి? మాది చంద్రగొండ మండలం అండి. చంద్రగొండ. మేము వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. ఖమ్మం వచ్చి ఆ ఇండ్లలో పనికి వెళ్తున్నాం మేము టౌన్ లో. మరి అందరు ఖమ్మంలో పుట్టలేదు కదా సార్. మరి ఎక్కడ నిండో వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారని చెప్తున్నారు. అందరు ఖమ్మంలో పుట్టి ఖమ్మంలో పెరిగారా? ఏదో యూసీసీఆర్ఐఎంఎల్ అని పార్టీ తరపు నుంచి మాకు భూదాన్ బోర్డు ద్వారా ఇచ్చారు. కనీసం సరే అప్పు సప్పు తీసుకొచ్చి కట్టామండి, అప్పు సప్పు తీసి కట్టుకొచ్చావు. దానికి గుర్తించలేక సర్లే దాంట్లో అరువులు ఎవరు, నాన్న అరువులు ఎవరు, దాన్ని గుర్తించి ఒక్క మాట మరి సరే అండి మరి దాంట్లో ఉన్నది ఎవరికి లేనిది ఎవరికి ఒక్క మాట చూసి వాళ్ళకి ఇవ్వడమా ఇవ్వకపోవడమా ఆ ఒక్క ఆలోచన చేసి ఇస్తే అయిపోయేది కదా సార్. మన లేడీస్ కానిస్టేబులే కదా, వాళ్ళు కూడా లేడీస్ కానిస్టేబులే కదా, వాళ్ళకి కూడా తెలియాలి కదా. నలుగురు పట్టుకొని అవతలు ఇసిరేశారు సార్ లేడీస్ని లెక్క చేయకుండా. వాళ్ళు కూడా లేడీసే కదా, ఒక మాట వాళ్ళు కూడా లేడీస్ కాబట్టి అమ్మ ఇటు చేయొద్దు మాకు ఇటు వచ్చింది ఆర్డర్ అయినా మా కాగితాలు చూపెట్టినా కానీ అసలు కాగితాలని కూడా పట్టించుకోవట్లేదు. ఇది వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళు బయటికి వెళ్ళారు, ఆర్డర్ వచ్చినాయి ఇల్లులు యూసీసీఆర్ఐఎంఎల్లో వేశారు, మన పార్టీ కార్యకర్తలు వేశారు. అప్పటి నుంచి వేసింది ఈ 9 ఇల్లులు ఏం చేశారంటే ఈ 9 ఇళ్ళకే అరువులు, మిగతా వాళ్ళకి లేదు అని నోటిఫికేషన్. అంటే ఇళ్ళ దాంట్లో మా దాంట్లోనే మేము కొట్టుకొని సావాలని 9 ఇల్లులు ఉంచారు సార్. అంటే కోర్టు చెప్పిందని ఉంచిరేమో కదా. అట్ట కాదు, ఇళ్ళకి ఇస్తే ఇళ్ళు కొట్టుకొని వస్తారు కదా. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, వర్గాలు పడాలి, కొట్టుకోవాలి. ఆ వర్గాల ద్వారా ఈ 9 ఇల్లులు 10 ఇల్లులు ఉంచారు చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. ఓకే, ఇక్కడ మీరు 8 ఏళ్ళు అయినా సరే వారు చిన్న రోడ్డు సౌకర్యం సరిగా లేదు సార్. మా ఒక్క మాట చిన్న ఇది మొత్తం గుట్ట సార్, ఇది అడవి మొత్తం గుట్ట మేము కొట్టుకున్నాం మొత్తం. ఆ రోజు ఎవరు రాలేదు, మొత్తం మేమే సార్ డబ్బులు పెట్టుకొని తలా అంతా పట్టుకొని. మీరు చెప్పారు చూడండి సార్, ఏదో డబ్బులకు ఆశపడి అది కాదు సార్. 10,000 నుంచి 6-7 లక్షల రూపాయల వరకు దళారులు తీసుకున్నారు పార్టీ. ఇది ఒక భూదాన్ బోర్డు చూపెట్టింది సార్. అప్పుడు ఏంటంటే కరెంట్ లేదు సార్, ఏం లేదు, మొత్తం అడిపే, ఏం లేదు సార్. ఈ చీకటి నుంచి రావాలంటే భయం సార్ లేడీస్కి, ఎటు పోయి ఎటు వస్తుందో. అవును, మగోళ్ళు ఈడు ఉండి లేడీస్ని కాపలా కాసుకుంటా
మొత్తం చూసుకొని జనరేటర్ ఒక అరేంజ్ చేసుకున్నాం సార్. మనిషికి 500, 1000 రూపాయలు మా కష్టం చేసి మేము జనరేటర్లు నడిపించుకున్నాం సార్ ప్రారంభంలో ప్రారంభంలో.